అందరికీ నమస్తే. రైతు భరోసా వస్తలేదు, రుణమాఫీ కాలేదు, వడ్ల బోనస్ రాలేదు, లేకపోతే రైతు బీమా పైసలు రాలేదు, విత్తనాలు దొరకలేవు, ఎరువు కొరత వచ్చింది. ఇదంతా రైతులు ఆలోచిస్తున్నారు కదా. ఈడ ఆ శాఖకు సంబంధించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నారాజు అయిపోయినట. సీఎం రేవంత్ రెడ్డిని గెలిచినా, ఎవరిని గెలిచినా తోటి మినిస్టర్లతోన ఏంది నా పరిస్థితి, నాకు నా శాఖల అన్నీ ఫెయిల్ అయిపోయినా. నేను ఎన్ని మాటలు చెప్తే అన్ని మాటలు ఫెయిల్. అసలు నా మాటకు విలువ లేకుండా చేశారు ప్రభుత్వంలో. నాకు ఫోన్లు వస్తే నేను ఎత్తలేను, ఎందుకంటే నాకు వచ్చే ఫోన్లు అంతా రైతులు చేస్తున్నారు, అగ్రికల్చర్ మినిస్టర్ కాబట్టి. కానీ నా శాఖకి ఇచ్చిన ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేము మనం. నా పరిస్థితి ఏంది, ఉండాలనా పోవాలనా అని డైరెక్టర్ సీఎం రేవంత్ రెడ్డి దగ్గరనే ఆయన అసహనం వ్యక్తం చేసినట్ట. తుమ్మల నాగేశ్వరరావు నారాజు ఉన్నాడని చెప్పి తోటి మినిస్టర్లు, గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు, అగ్రికల్చర్ ఆఫీసర్స్ అందరూ చెప్పుకుంటున్నారు. అసలు ఏం జరిగింది, ఎందుకు ఆయన అంత అసహనానికి పోయిండు, ఇది దేనికి సంకేతం, ఇది కూడా మనం మాట్లాడుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. సబ్జెక్ట్లోకి పోతే మనకు తెలుసు, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతులకు ఇచ్చిన హామీల విషయంలోనే బాగా వెనుకబడింది. మిగతా వాళ్ళ హామీలు అసలు అమలే చేయలేదు. రైతులకు ఇచ్చిన హామీల విషయంలో ఒక్కటి సక్సెస్ఫుల్గా అమలు చేయలేదు. దానికి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఫస్ట్ నుంచి కూడా. ఇప్పుడు ఏంది పరిస్థితి అంటే, మీకు రుణమాఫీ గురించి తుమ్మల నాగేశ్వరరావు ఎన్నిసార్లు చెప్పిన ఐడియా ఉందా? రైతు భరోసా గురించి తుమ్మల నాగేశ్వరరావు ఎన్ని మాటలు మాట్లాడినో గుర్తుందా? రైతులకు అన్నీ చేస్తున్నామని చెప్పేసి డేట్లు కూడా ప్రకటించి ఎన్ని చేసినారో తెలుసు కదంతా. ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు ఏంటంటే, ఏంది నా పరిస్థితి, నా శాఖల ఆయన కొన్ని విషయాలు చెప్తున్నాడు. అందరు కలిసినప్పుడల్లా అరకొర రుణమాఫీ అయ్యింది, రైతు భరోసా ఆగిపోయింది, ధాన్యం కొనుగోలు పెద్ద తిప్పలైపోయింది, ఎరువుల సరఫరా సరిపోని లేవు, విత్తనాల కొరత, చచ్చిపోతే రైతు కుటుంబానికి వచ్చే 5 లక్షల రూపాయలు రైతు బీమా కూడా ఆగిపోయింది ప్రీమియం కట్టక. అరే నా దానికి వచ్చేవరకే పైసలు లేవంటారు మీరు, రైతుల విషయానికి వచ్చేవరకే పైసలు లేవని చెప్తున్నారు. మళ్ళీ నాతో ప్రకటనలు చేపిస్తారు, ఈ డేట్ నాడు వస్తుంది, ఆ డేట్ నాడు వస్తుంది. మళ్ళీ ఇప్పుడు కూడా లేటెస్ట్ ప్రకటన చేసిండు. మొన్నేమో 10 రోజులు అన్నాడు, రైతు భరోసా 10 రోజులు వస్తుందని చెప్పిండు. ఇప్పుడు ఏమన్నాడంటే కొత్తగా రైతులు నాట్లేసే టైంకి ఇస్తాం. రైతులు నాట్లేసి ఆల్రెడీ పంట వచ్చి ఆ పంట కొట్టుకపోగా పైరు ఎండిపోగా మిగిలింది మొన్ననే అమ్ముకున్నారు. అప్పుడు నాటింది రాలే, ఇప్పుడు నాటంగానే ఇస్తామంటున్నారు. ఆల్రెడీ తుకాలు పోసిండ్రు, ఆ తుకం పోసిండ్రు, పంట పండింది, ఎండిపోయిన కాడికి ఎండిపోయింది, కొట్టుకపోయిన కాడికి కొట్టుకపోయింది, ఆల్రెడీ అమ్ముకున్నారు. ఆ నారు పోసిందే రాలే, ఇప్పుడు నారు పోయగానే ఇస్తామంటున్నారు. నారు పోస్తారు రేపు ఎల్లుండో, నారు పోసింది ఆల్రెడీ నాటుతారు. అట్లా ఆ రైతు భరోసా గురించి అట్లా చెప్పుకుంటూ పోతుండు. పోనీ దేనికి ఖర్చు పెడతలేరు, పైసలు లేవేమో అంటే అట్లా లేదు. కాంట్రాక్టర్లకు ఇచ్చే పైసలు కాంట్రాక్టర్లకు అవుతున్నాయి. అందాల పొడిల కోసం 200 కోట్ల రూపాయల పైన ఖర్చు చేస్తారు మీరు. తర్వాత అది చెల్లదని తెలిసినా కులగన్న 160 కోట్ల రూపాయలు పెట్టి కులగన్న చేసారు. చెల్లదు అని తెలిసినా, అది రాష్ట్ర పరిధిలో ఉండదు, సెంట్రల్ చేస్తుందని తెలిసినా జనాలను బోల్తా కొట్టి నీకే చేసిర్రు. దానికి 160 కోట్లు ఖర్చు పెట్టిర్రు. ఇట్లా మీరు ప్రతిదానికి అడ్డమైన ఖర్చులను పెడుతున్నారు. అసలు హెలికాప్టర్కి అయితే ఒకనాడు రికామ్ లేదు, దాన్ని ఈ మంత్రి చెప్తే ఆ మంత్రి, ఆ మంత్రి చెప్తే ఈ మంత్రి. ఇంకా ఢిల్లీ పోనికే ఏకంగా ఓ చాపర్ తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారంట. ఢిల్లీకి ఊరికి ఎదురుడు అవుతుంది. ఢిల్లీ పోవాలంటే సపరేట్గా మన ఎంబడి పెద్ద ముఠా ఉంటుంది కదా, అందరూ కలిసి పోవాలి కదా, కార్యకర్తలు వాళ్ళు వీళ్ళు టీం అంతా ఉంటుంది కదా. ఆ టీం అంతా పోవాలంటే చాపర్ అయితే ఈజీగా పోవచ్చు, బుద్ధిగున్నప్పుడు పోవచ్చు, బుద్ధిగున్నప్పుడు రావచ్చు. వాళ్ళు హైకమాండ్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు అనుకో, మళ్ళీ టక్కున హైదరాబాద్ రావచ్చు, ఇక వండుకోవచ్చు, మళ్ళీ పొద్దుగా లేచిపోవచ్చు. అట్లా అది కొన్నికి కూడా పైసలు ఉన్నాయి, కానీ రైతులకి ఇంక పైసలు లేవా అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడంట. నిజమే కదా, ఆయన నారాజు కావడంలో అర్థం ఉంది. ఆయన ఎందుకు నారాజు ఏంటంటే, ఆయన ఆ శాఖకు సంబంధించినవి ఏవి చక్కగా అమలు చేయలేదు గవర్నమెంట్. రైతులను 30 తిప్పలు పెట్టిర్రు. రైతులను అసలు ఆయన నారాజు కావడం కాదు, రైతులంతా నారాజుగా ఉన్నారు. ఏ రైతులైనా వల్కరి, రుణమాఫీ అయిన రైతు వల్కరి, నాకు రైతు భరోసా రాలే కాబట్టి ఆయన అసంతృప్తితో ఉన్నాడు. రైతు భరోసా వచ్చినాయని అడుగు, నాకు రుణమాఫీ కాలేదు, నా పైసలు అట్టే మిగిలిపోయిన బ్యాంకులని ఆయన నారాజులో ఉన్నాడు. విత్తనాలు దొరకని రైతు, ఎరువులు దొరకని రైతు, పైరు ఎండిపోయిన రైతు, వడ్లు కొట్టుకపోయిన రైతు, తరుగు పేరుతో నష్టపోయిన రైతు, ఇంకా మొత్తానికి రైతు. ఆ రైతు విషయమే తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈ విషయాన్ని మనం ప్రభుత్వంలో ఎట్లా చూడాలి అంటే, డబ్బులు ఖర్చు పెట్టే కాడ పెడుతున్నారు, అనవసరమైన దాన్ని ఖర్చు పెడుతున్నారు, రైతుల విషయంలో మాత్రం పెడతలేరు. రైతులకు ఇచ్చే విషయంలో మాత్రం మీకు తెలుసు కదా, రైతు భరోసా వీళ్ళు వచ్చినాక మొత్తం దాన్ని అటకెక్కిచ్చేసిన రైతు భరోసా మొత్తం బంద్ అయిపోయింది.
అంతకుముందు ఫస్ట్ వచ్చిన గవర్నమెంట్లో సగం సగం ఇచ్చారు వచ్చినప్పుడే. ఒక మధ్యలో ఓ దఫా పోయిన వానకాలం ఎగగొట్టారు. తర్వాత మళ్ళీ యాసంగిలో 4 ఎకరాలు అని చెప్పారు, సగం సగం ఇచ్చారు, అది కూడా రాలే. ఇంకా ఇప్పుడు ఇస్తారో ఇయ్యారో తెలియదు. ఇట్లాంటి పొజిషన్ ఉన్నది. అసలు దీన్ని ఎట్లా చూడాలి? ఇది ప్రభుత్వం ఫెయిల్యూర్ అయింది. ఒక తుమ్మల నాగేశ్వరరావు ఫెయిల్యూర్ కాదు, ఇది ఒక శాఖ ఫెయిల్ అయింది అని అంటే ఆ శాఖ మంత్రి మాత్రమే కాదు, మొత్తం గవర్నమెంట్ ఫెయిల్ అయింది, గవర్నమెంట్ సిస్టమ్ ఫెయిల్ అయింది. గవర్నమెంట్లో ఉన్న లోపాన్ని ఆయన అసంతృప్తి ద్వారా బయటికి కనిపిస్తుంది. ఒక మినిస్టర్ గవర్నమెంట్లో అసంతృప్తి ఉన్నంటే దానికి అర్థమైంది వ్యవస్థ సరిగా నడుస్తలేదు, వ్యవస్థ మొత్తం దెబ్బతిన్నది, పరిపాలన చేతిలో లేదు, పరిపాలన ఎట్లా నడపాలనో అర్థమైతలేదు, దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు, ఏది ఎప్పుడు ఇంపార్టెంట్ అనేది తెలిస్తే పరిపాలన నడిచినట్టు. ఇప్పుడు ఏమవుతుందంటే మనకు అవసరం ఉంది, మన పరిస్థితి ఎట్లా ఉంటుంది? చేతిలో 100 రూపాయలు ఉన్నాయి, ఇంట్లో ఎవరికి పోవలేదు, నాకేమో ఏమో హోటల్లో బిర్యానీ తినాలని ఉంది. ఏం చేస్తాం? ఫస్ట్ అందరం కలిసి తినాల్సింది పప్పన్నమో అవసరమైతే పచ్చడన్నమో, అది ప్రియారిటీ. నా బిర్యానీ ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా అదే ప్రాబ్లం వచ్చింది. ప్రభుత్వంలో ఏది ప్రియారిటీ, ఏది అవసరం? ఇప్పుడు రైతు ఇప్పుడు పంట వేస్తున్నాడు, ఇప్పుడు ఏంది అర్జెంట్ అవసరం ఉన్నది? రైతు భరోసా. రుణమాఫీ ఎప్పుడు అవసరం ఉండే? అంత తొందరపడి అర్జెంటుగా హరీష్ రావు ట్రాప్లో పడి రుణమాఫీ టక్కున డేట్లు ప్రకటించేసి కింద మీద పడి బోర్ల బొక్కల పడి మూతి పనులు ఇరగొట్టుకొని ఇవన్నీ అయినాయి కదా. ప్రభుత్వానికి ప్రియారిటీ అర్థమవుతలేదు, ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ఇంపార్టెన్స్ ఏందో అర్థమవుతలేదు. ఏది ముఖ్యం? ఏది ముఖ్యం? బిర్యానీ ముఖ్యమా, పప్పన్నం ముఖ్యమా? నీ ఒక్కరికి బిర్యానీ తింటావా, 10 మందికి పప్పన్నం పెడతావా? 10 మందికి పప్పన్నం పెట్టడం ఇంపార్టెంట్, నీ ఒక్కరికి బిర్యానీ తింటే తినపోతే తర్వాత తిను. ఇక్కడ అదే ప్రాబ్లం వచ్చింది. అందాల పోటీలు ఏం అవసరం ఉంది? కాంట్రాక్టర్లు, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు, చిన్న కాంట్రాక్టర్లు అందరినీ సంపేసే కుట్ర. పెద్ద కాంట్రాక్టర్తో అయితే కమిషన్ వస్తుందని పెద్ద కాంట్రాక్టర్లకు మొత్తం పైసలు ఇచ్చేసిండ్రు. అవన్నీ ప్రియారిటీ, ఈ రైతులు ప్రియారిటీ కాదు. అది తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్న మాటలు. కానీ నేను చెప్పినట్టుగా పరిపాలనలో లోపం ఉంది. అయితే దీనిలో తుమ్మల నాగేశ్వరరావు బాధ్యత లేదా అంటే, ఆయన అసహనం వ్యక్తం చేసినంత మాత్రాన, లేకపోతే నా శాఖకు రూపాయి కూడా ఇస్తలేనంత మాత్రాన ఆయనకు సంబంధం లేకుండా పోతుందా? దీనిలో తుమ్మల నాగేశ్వరరావు కూడా దోషే. తుమ్మల నాగేశ్వరరావు కూడా ఆయన కూడా బాధ్యత మర్చిపోయిండు. ఆయన ఎట్లా బాధ్యత మర్చిపోయిందంటే, ఆయన కూడా నేను వ్యవసాయం చేస్తా రైతులని చెప్తారు. మరి ప్రభుత్వంలో అన్నిటికీ డబ్బులు పోతున్నప్పుడు, రైతులకు డబ్బులు రానప్పుడు మీరు చేయాల్సింది ఏంది? ఇన్ని క్యాబినెట్ సమావేశాలు జరిగినాయి, ఏ క్యాబినెట్ సమావేశంలో ఏం మాట్లాడింది మీరు? అసెంబ్లీలో ఏం మాట్లాడింది మీరు? అంటే మంత్రి పదవి ఉంది కాబట్టి ఎంజాయ్ చేస్తున్నారు, లోపల మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంటే గవర్నమెంట్ ఉండాలి, నాకు మంత్రి పదవి ఉండాలి, నేను ఎంజాయ్ చేయాలి, కానీ నా శాఖకు సంబంధించిన డబ్బులు రాకపోయినా, రైతులు ఎండిపోయినా, రైతులకు ఏం రాకపోయినా నేనేం అడగొద్దు. ఏదో పూటకొకసారి, సంవత్సరానికి ఒకసారి నేనేదో రైతుల తరపున మాట్లాడుతున్నట్టు అసహనం వ్యక్తం చేసి, అసంతృప్తి వ్యక్తం చేస్తే అయిపోతుంది. మరి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? తుమ్మల నాగేశ్వరరావు గారికి కూడా బాధ్యత లేదు అని అర్థం. దీనివల్ల ఆయనకు బాధ్యత ఉంటే గవర్నమెంట్లో పట్టుబట్టి ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ కూడా వాళ్ళ జిల్లానే, బట్టి విక్రమార్క వాళ్ళ జిల్లానే కదా. ఫైనాన్స్ ఆయన దగ్గరనే ఉంది, అగ్రికల్చర్ ఈయన దగ్గరనే ఉంది, మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి మీకన్నా జూనియర్, టీడీపీలో ఉన్నప్పుడు ఆయన కార్యకర్త, మీరు మంత్రి, మీరు చెప్పి చేయించుకోవచ్చు గవర్నమెంట్లో. కానీ మీరు చెప్పడంలో లోపం ఉంది, లేకపోతే మీకు అవసరం లేదు. తుమ్మల నాగేశ్వరరావు లాంటి వాళ్ళకి అవసరం లేదు, రైతు భరోసా అవసరం లేదు, రుణమాఫీ ఏం అవసరం లేదు. కాబట్టి మీరు ఇన్ని రోజులు ప్రియారిటీ ఇవ్వలేదు, ఇప్పుడు కూడా ప్రియారిటీ లేదు. జస్ట్ సింపతి కోసం మాట్లాడుతున్నారు, ఇట్లా సింపతి కోసం నేను రైతుల తరఫున ఉన్నా అని మళ్ళీ చెప్పుకోవడానికి మాట్లాడుతున్న మాటలే తప్ప దీనిలో ఎవరికి చిత్తశుద్ధి ఉంది? మొత్తం ప్రభుత్వమే అటర్ ఫ్లాప్ అయింది. ప్రభుత్వంలో తుమ్మల నాగేశ్వరరావు అటర్ ఫ్లాపే, బట్టి విక్రమార్క అటర్ ఫ్లాపే, దాని పెబ్బ రేవంత్ రెడ్డి అటర్ ఫ్లాపే, మొత్తం అటర్ ఫ్లాపే. రైతుల విషయంలో మొత్తం ప్రభుత్వమే ఫెయిల్ అయిపోయింది. ఇక ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తే ఏంది, అసహనం వ్యక్తం చేస్తే ఏంది? అంటే ఒక మంత్రి తన శాఖ గురించి చెప్పుకోగలుగుతున్నాడు, కానీ ప్రభుత్వమే ఫెయిల్ అయిందని దాని అర్థం. ఒక ఇంట్లో ఒక ఆయన తీవ్రమైన అసంతృప్తితో ఉన్నాడు, లేకపోతే ఆ ఇంట్లో అందరూ బాగానే ఉన్నారు, ఆయన మాత్రమే అవస్థలు పడుతున్నాడు అంటే మొత్తం ఆ కుటుంబం ఫెయిల్ అయినట్టే. మరి మీరు కూడా అంతే, మీ ప్రభుత్వమే మొత్తం అటర్ ఫ్లాప్. ఇదంతా చూస్తే అదే అర్థమైంది, ఇదంతా ఒక డ్రామా. మీకు ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే రైతుల విషయంలో రైతుల ఫోన్లు ఎత్తి మాట్లాడండి. రైతుల ఫోన్లు వస్తున్నాయని మొత్తుకుంటారు కదా, రైతులు మాకు రుణమాఫీ ఎప్పుడైతుందనో, రైతు భరోసా ఎప్పుడు వస్తుందనో, ఎరువులు దొరుకుతలేవనో, విత్తనాలు దొరుకుతలేవనో, ఇంకా నకిలీ విత్తనాలు కూడా ప్రచారంలో ఉన్నాయి ఆల్రెడీ. అది ఇప్పుడు తెలియదు, కొన్ని రోజులు ఆయనకు తెలుస్తుంది. వీళ్ళు
మీటింగ్ పెట్టుకొని ఏదో మేము పీడీ యాక్ట్ పెడతామని ప్రకటిస్తే ఆగుతలేవు. చాలా నకిలీ విత్తనాలు మార్కెట్లోకి వచ్చినాయి. దాన్ని ఎట్లా కంట్రోల్ చేస్తావో తెలియదు ప్రభుత్వం. ఎనీవే రైతుల విషయంలో, రైతులు అంటే ఒక్కడు కాదు, ఒక ఫ్యామిలీ కాదు, ఒక రాష్ట్రం. సగానికి పైగా ఉన్నది మొత్తం రైతు కుటుంబాలే, రైతు కుటుంబాలే. సగం మంది మన 4 కోట్ల మందిలో దాదాపు 2 కోట్ల మంది రైతు కుటుంబాలే మొత్తం. ఇక అందులోనే ప్రభుత్వం ఫెయిల్ అయింది, అందులోనే మీరు ఫెయిల్ అయినరు, అందులోనే ముఖ్యమంత్రి ఫెయిల్ అయినాక మీ ప్రభుత్వం పాస్ అయిందని చెప్పుకోనికి ఏముంది మీ దగ్గర? ఏమీ లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.